వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులందరికీ, రైతు సోదరులకి స్వాగతం. మీరు ఇప్పుడు నిమ్మ చిని పరిశోధన స్థానం పెట్లూరు ఉన్నారు. నా పేరు డాక్టర్ పెట్లూరు శ్యామ్ సుందర్ రెడ్డి. నేను ప్రధాన శాస్త్రవేత్తని, ఉద్యాన విభాగంలో పనిచేస్తాను. 1991లో ఈ పరిశోధన స్థానం ప్రారంభించబడింది. ప్రారంభించిన తర్వాత ఎన్నో పరిశోధనల తర్వాత 2017 సంవత్సరంలో ఎన్నో పల్లెటూరుల్లో అన్నిట్లో పరిశీలించిన తర్వాత 37 రకాల క్లోన్స్లో నుంచి ఒక పెట్లూరు సెలక్షన్ అనే ఒక రకాన్ని కమ్మవారిపల్లి ఈ డక్కిలి మండలంలో సెలెక్ట్ చేయబడింది రైతు పొలంలో. ఇది 2017 సంవత్సరంలో పెట్లూరు పులుసు నిమ్మగా ఈ వెరైటీని రిలీజ్ చేయబడింది. ఈ పెట్లూరు పులుసు నిమ్మ వెరైటీ పెట్లూరు పరిశోధన స్థానానికి చాలా ఇంపార్టెంట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో బాలాజీ అని తిరుపతి పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ అయింది. తర్వాత వకులా కూడా 2022 సంవత్సరం రిలీజ్ అయింది. అయినప్పటికీ రైతులు ఎక్కువగా ఇటీవల కాలంలో పెట్లూరు రకాన్ని సాగు చేయడానికే ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో సాగునవుతున్న నిమ్మ పులుసు నిమ్మలో దాదాపు 50% వరకు పెట్లూరు పులుసు నిమ్మనే ఎక్కువగా రైతులు విరివిగా వాడుతున్నారు. ఈ రకం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది అధిక దిగుబడిని ఇస్తుంది. క్లస్టర్ బేరింగ్ అంటే గుత్తులుగా కాయలు కాస్తుంది. ఒక్కో చెట్టుకు సుమారు ఒక 7 సంవత్సరాల తర్వాత 5 నుంచి 6,000 కాయల వరకు కాస్తుంది. దిగుబడి చూస్తే 28 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. ఇది కొంతవరకు గజ్జి తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే అధిక దిగుబడిని ఇస్తూ ఇంకా శిలీంధ్రాల ద్వారా వ్యాపించే తెగుళ్ళను కూడా తట్టుకుంటుందండి ఈ రకము. ఈ రకానికి ఎక్కువగా మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడు రైతులు కూడా మన పరిశోధన స్థానానికి ఎక్కువగా వచ్చి ఈ వెరైటీయే కావాలని రైతులు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ వెరైటీని మామూలుగా అయితే 6 మీటర్లకి 6 మీటర్ల లెక్కన దాదాపు ఎకరాకి 110 చెట్లు నాటుకుంటున్నారు రైతులు ప్రజెంటు. అలాగే ఈ వెరైటీకి మా దగ్గరనే పరిశోధనల ద్వారా విత్తనం ద్వారా తయారు చేసినటువంటి సీడ్లింగ్స్ మొలకలు లభ్యమవుతున్నాయి. రైతు సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సోదరులు ఎవరైనా పెట్లూరు పులుసు నిమ్మ రకాలను కావాలని ఉంటే ఈ స్టేషన్ని దయచేసి విజిట్ చేయండి. రైతులకి 50 రూపాయల లెక్కన మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది.